నా ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు మనీ మార్నింగ్ ఫ్రెండ్స్. మనము ఈరోజు ఒక నెక్స్ట్ మనీ బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ మనం చూడబోతున్నాం. దీంట్లో మనం చేయాల్సిన పని ఏంటి, మనం ఏ విధంగా వర్క్ చేయాలి, మనం ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు అని మనం టోటల్గా ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. మీ స్క్రీన్ మీద టచ్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో మీకు కాల్ డివైస్ ఉంటుంది. నా యొక్క వాయిస్ రాకపోతే దాన్ని మీరు టచ్ చేసినట్టయితే నా యొక్క వాయిస్ అనేది మీకు క్లారిటీగా వస్తుంది. మీటింగ్ లో ఎంతమంది ఉన్నారనేది కాదు ఫ్రెండ్స్, నేను మీతోనే మాట్లాడుతున్నానని మీరు భావించండి. 40 minutes ఈ యొక్క ప్రజెంటేషన్ ఉంటుంది. క్లారిటీగా వినండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే మీరు లాస్ట్లో అడగచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఒక కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది అని చూసినట్టయితే 2013లో ఒక ఐటీ కంపెనీగా స్థాపించబడడం జరిగింది. ఈ యొక్క నెక్స్ట్ మనీ పేరు ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక ఐటీ కంపెనీగా 2013లో స్టార్ట్ అయింది. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ, దాంతో పాటు మనకు డిజిటల్ ఉమెన్స్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ, ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దీంట్లో కనుక మనం చూసినట్టయితే ఈ యొక్క అప్లికేషన్ ఎప్పుడు వచ్చిందని చూసినట్టయితే 2017లో ఈ యొక్క నెక్స్ట్ మనీ అప్లికేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అదే విధంగా డైరెక్ట్ సెల్లింగ్ లో 2018లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే 2021లో కనుక చూసినట్లయితే ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డు తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. అదే విధంగా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీలో కనుక చూసినట్టయితే వరల్డ్ క్లాస్ ట్రైనింగ్స్ అండి. ఈ యొక్క ట్రైనింగ్స్ లో కనుక మనం చూసినట్టయితే మార్నింగ్ వచ్చేసి మిరాకిల్ మార్నింగ్ సెషన్ ఉంటుంది. ఎవ్రీ డే మనకు 5:30 నుంచి 6:30 వరకు ఉంటుంది. దాంతోపాటు దీంట్లో వచ్చేసి ఎన్ఐసి నెక్స్ట్ ఇంక్యుబేషన్ సెంటర్ వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అండి. దాంతోపాటు నెక్స్ట్ గ్రోత్ ఎక్సిలేటర్ 14 days ప్రోగ్రామ్ ఉంటుంది. అది కూడా మనం తీసుకోవచ్చు. మనము ఈ యొక్క ట్రైనింగ్ సిస్టమ్ మనం ఫాలో అవుతూ మనం సక్సెస్ కావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనీ అంటే ఏంటి, అబౌట్ నెక్స్ట్ మనీ చూసినట్టయితే ఇండియాస్ లీడింగ్ మొబైల్ అప్లికేషన్ అండి. 3.5 million డౌన్లోడ్స్ ఉన్నాయి. అదే విధంగా ఒక నెక్స్ట్ మనీ అంటే ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్ మనీ, మనం ఇక్కడ వచ్చే ఫ్రెండ్స్ మనము ఈరోజు ఈ యొక్క నెక్స్ట్ మనీ గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే మీ గనక కోటీశ్వర్లు కావాలని మీరు 1% మీ యొక్క మధ్యలో ఉన్నట్టయితే 99% మీకు హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా ఈ యొక్క నెక్స్ట్ మనీ అంటే ఏంటి అని చూసినట్టయితే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ అండి. ఈ యొక్క నెక్స్ట్ మనీ అనేది ఇన్నోవేటివ్ వే ఆఫ్ ఎర్నింగ్ అండి. మనం డబ్బు సంపాదించుకునే విధానాలు ఇక్కడ మనం తీసుకోవచ్చు, మనం నేర్చుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం ఏదైతే సర్వీస్ వాడతాం ఆ యొక్క సర్వీస్ ద్వారా కనుక మనం చూసినట్టయితే మనము ఇక్కడ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం అనేది కంపెనీ కలుస్తుంది మనకి. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు సర్వీస్ సెక్టర్ ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ లో మనం చూసినట్టు ఇండియాలో ఉన్నటువంటి కంపెనీలు కనుక మనం చూసినట్టయితే టోటల్ గా 457 కంపెనీస్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్ట్రేషన్ అయినటువంటి కంపెనీలు. కానీ మన కనుక చూసినట్టయితే డైరెక్ట్ సెల్లింగ్ గూగుల్లో సెర్చ్ చేసి కనుక మనం చూసినట్టయితే టోటల్ గా ఇప్పటి వరకు 457 కంపెనీలలో 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డ్ లో ఉన్నాయి. కానీ మన యొక్క నెక్స్ట్ మనీ మాత్రం చూసినట్టయితే సర్వీస్ సెక్టర్ లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. మన యొక్క సీరియల్ నెంబర్ కనుక మనం చూసినట్టయితే 277 కంపెనీ యొక్క సీరియల్ నెంబర్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫస్ట్ స్టెప్ లో మనం షాపింగ్ చేయొచ్చు. ఆ తర్వాత స్టెప్ లో మనము ఎర్న్ చేయొచ్చు, రిడీమ్ చేసుకోవచ్చు, ఎన్కాష్ చేసుకునే అవకాశం అనేది కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అది ఏ విధంగా మనం చూసినట్టయితే దాంతో పాటు మనం రెఫర్ చేసినా కూడా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం. అసలు రెఫర్ ఏ విధంగా చేయొచ్చు, రెఫర్ చేయడం ద్వారా మనకి ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే మనం అన్లిమిటెడ్ గా రెఫర్ చేయొచ్చు. రెఫరల్ ఇన్కమ్ కూడా మనకు దీంట్లో తీసుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఈ యొక్క కంపెనీ యొక్క సిఎండి ఎవరు అని చూసినట్టయితే కంపెనీ యొక్క స్థాపన ఎవరు చేశారని చూసినట్టయితే శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ అభిషేక్ కుమార్ వర్మన్ గారు. ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీర్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ సార్ తో పాటు మన యొక్క మేడం కూడా వర్క్ చేస్తూ ఉన్నారు, షబ్నా ప్రవీణ్ మేడం గారు. డిజిటల్ ఉమెన్స్ అవార్డ్ గ్రహీత షబ్నా ప్రవీణ్ మేడం గారు. ఇక్కడ ఎవ్వరు కూడా
కంపెనీలో పార్ట్నర్స్ లేరు ఫ్రెండ్స్. ఓన్లీ సార్, మేడం గారే మనకు ఇక్కడ ఉన్నారు. ఆ తర్వాత మనమే పార్ట్నర్స్. మనం ఇక్కడ బిజినెస్ పార్ట్నర్‌గా మనం వెళ్తున్నాం ఫ్రెండ్స్. మనకు 90% మనకే పే ఔట్ ఇస్తుంది. 10% మాత్రమే వాళ్ళు తీసుకుంటున్నారు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు. కంపెనీ గనుక మనం చూసినట్లయితే ఫాస్ట్‌గా గ్రో అవుతున్న కంపెనీలలో నెక్స్ట్ వన్ ఒకటి ఫ్రెండ్స్. ఎందుకంటే గతంలో మనం చూసినటువంటి కంపెనీలు గనుక మనం చూసినట్లయితే అవన్నీ కూడా ఫిజికల్‌గా మనకు ఆ యొక్క కంపెనీలలో మనం బిజినెస్ చేసాము. కానీ ఈ యొక్క నెక్స్ట్ వన్‌లో చూసినట్లయితే డిజిటల్ మనము ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గర కూర్చొని మనం ఈ యొక్క డిజిటల్‌లో గనుక మనం చూసినట్టయితే మనకు ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశానితో పాటు ఇక్కడ మనము ప్రతి నిమిషం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది నెక్స్ట్ మనీ కల్పిస్తుంది. అదే విధంగా మనం చూడొచ్చు. రోబోటిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఈ యొక్క నెక్స్ట్ మనీలో. అది స్కిల్ ఇండియా కావచ్చు, ఎన్ఐసి కావచ్చు, ఎన్ఎస్‌డిసి కావచ్చు, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కావచ్చు. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క నెక్స్ట్ మనీ ద్వారా మనం తీసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనము వెల్‌నెస్ అడ్వైజర్ ఏదైతే ఉందో మనకు లైఫ్ అడ్వైజర్ కావచ్చు, ట్రావెల్ అడ్వైజర్ కావచ్చు, అగ్రో అడ్వైజర్ కావచ్చు. ఇవన్నీ ఆపర్చునిటీస్ బికమ్ ఆన్ ఏ అడ్వైజర్. మనం ఈ యొక్క అడ్వైజర్ మనం ట్రైనింగ్ తీసుకొని మనం గనక నెక్స్ట్ మనీలో వర్క్ చేసినట్టయితే మనం 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు వెల్‌నెస్ సొల్యూషన్ ఆన్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్. మనము గతంలో గనక చూసినట్టయితే అవన్నీ కూడా మనం ఫిజికల్‌లో చేసేవాళ్ళం. కానీ ఇక్కడ మన యొక్క వెల్‌నెస్ సొల్యూషన్స్ ఏవైతే మనకు ఉన్నాయో, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. మనం పాటించొచ్చు. మనం ఇతరులకు హెల్ప్ చేసే అవకాశం కూడా ఇక్కడ మనకు ఈ యొక్క డిజిటల్ ప్లాట్‌ఫార్మ్ అనేది మనకు దోహదపడుతుంది. అదే విధంగా మనకు ప్రెస్టీజియస్ బ్రాండ్ అవార్డ్ అనేది మనకు ఈ యొక్క కంపెనీ తీసుకోవడం జరిగింది. ఈ యొక్క సంవత్సరంలో 2021లో ఇక్కడ మనం చూసినట్టయితే ఏషియాలోనే ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ అనేది మనకు నెక్స్ట్ మనీకి వచ్చింది. అది ఏ కంపెనీలకు వచ్చింది అనేది చూసినట్టయితే ఈ కంపెనీలకు అన్నిట్లో కూడా మనకు ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ ఆఫ్ ఏషియా 2021లో తీసుకోవడం జరిగింది. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. రాజీవ్ గాంధీ శిరోమణి అవార్డ్, రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్, అదేవిధంగా డిజిటల్ ఉమెన్స్ అవార్డ్, ఈ విధంగా ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. సిగ్నేచర్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2020. దాంతో పాటు ఇక్కడ మనకు బెస్ట్ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ ఆఫ్ ద ఇయర్ 2019, బెస్ట్ ఎమర్జింగ్ స్టార్ట్ ఆఫ్ ద ఇయర్ 2018, ఐకాన్ బ్రాండ్ ఆఫ్ ద ఇయర్ 2020. అదే విధంగా నెల్సన్ మండేలా పేస్ అవార్డ్ 2020. దాంతో పాటు బెస్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ 2017. ఈ విధంగా మనకు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్. దీంతో పాటు ఈ సంవత్సరంలో ప్రెస్టీజ్ బ్రాండ్ అవార్డ్ ఏషియాలో 2021 అని తీసుకున్నామని చెప్పాం. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనీ ఏ విధంగా గ్రోత్ అవుతుంది, గ్రోత్ పొటెన్షియల్ ఏ విధంగా ఉంది, మనకు ఈ యొక్క ట్రెండ్ లో మనం ఏ విధంగా వెళ్ళొచ్చు కనుక మనం చూసినట్టయితే 3.5 మిలియన్స్ డౌన్లోడ్ ఉన్నాయని అనుకున్నాం మనము. అదే విధంగా మనం ఇక్కడ ఏ విధంగా గ్రోత్ పెరిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక మనం చూసినట్టయితే మన యొక్క గ్రోత్ ఏ విధంగా ఉన్నది ఫస్ట్ మనం అనాలిసిస్ చేసుకోవాలి. 2017-18లో కనుక చూసినట్టయితే 90,000 పైగా మెంబర్స్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 2018-19లో చూసినట్టయితే 3,10,000 మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 2019-20లో కనుక చూసినట్టయితే 9,16,000 మంది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 2021లో చూసినట్టయితే 21 లక్షల పైగా డౌన్లోడ్ చేశారు. అదే విధంగా 2021-22లో చూసినట్టయితే మన యొక్క ప్రాజెక్ట్ 50 lakhs డౌన్లోడ్ అనేది మనకు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మన యొక్క బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, నెక్స్ట్ మనీలో మన యొక్క బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూడొచ్చు. ఈ యొక్క ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ అంటే ఏంటి అని మనం చూసినట్టయితే లీగల్ గా ఉండాలి, లిజిస్మెంట్ గా ఉండాలి, ప్రెస్టీజియస్ గా ఉండాలి. దాన్నే మనం ఇన్నోవేటివ్ ఆఫ్ సెర్నింగ్ గా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే మనం డబ్బు సంపాదించుకునే అవకాశము అది లీగల్ గానే ఉందా లేదా. ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా అది లీగల్ గా ఉండాలి. అది లీగల్ గా ఉందా లేదా అనేది మనం లీగల్ డాక్యుమెంట్స్ చూడొచ్చు. మన యొక్క ఎల్ఎల్పి బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంది, అది లీగల్ డాక్యుమెంట్స్ ఏ విధంగా ఉన్నాయని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు. జిఎస్టి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్కార్ఫర్మేషన్ సర్టిఫికేట్, అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పాన్ కార్డ్, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ మనీ ద్వారా తీసుకోవచ్చు. సెంట్రల్ విజిలెన్స్ సర్టిఫికేట్ ఉన్నటువంటి కంపెనీ ఈ యొక్క నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఐఎస్ఓ సర్టిఫికేట్, ఇండియాస్ మనకు ఎంఎస్ఎంఈ అవార్డ్, ఇదే విధంగా మనకు ఎన్నో అవార్డ్స్ అండ్ రివార్డ్స్ రికగ్నిషన్ తీసుకున్నటువంటి కంపెనీ నెక్స్ట్ మనీ. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్. కంపెనీ యొక్క విజన్ ఏంటి, కంపెనీ యొక్క మిషన్ ఏంటి. ఎందుకంటే
మనం ఏ పని చేసినా కూడా మనకు కంపెనీ యొక్క మిషన్ ఏంటి, కంపెనీ యొక్క విజన్ ఏంటి అనేది మనకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు కంపెనీ యొక్క మిషన్ కనుక మనం చూసినట్టయితే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ ఉంది. ప్రతి వ్యక్తిని ఇక్కడ ఓనర్‌గా చేయాలి అనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అదే విధంగా మనకు అది ఏ విధంగా సాధ్యమవుతుందని చూసినట్టయితే మనకు బి విధానం ద్వారా మనకు కామర్స్ బిజినెస్ ద్వారా అది సాధ్యమవుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు డిజిటల్ ఇండియా, హెల్తీ ఇండియా, వెల్తీ ఇండియా. సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్స్ ఇప్పియాలనేది కంపెనీ యొక్క ఉద్దేశ్యం. అది ఏ విధంగా అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం డిజిటల్ వర్క్ చేస్తున్నాం. మనం కూడా డిజిటల్ వర్క్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ఇక్కడ సరసమైన ధరలకు నాణ్యమైన ప్రొడక్ట్ ఇప్పియాలి. మన దగ్గర నెక్స్ట్ షాపీలో కనుక మనం చూసినట్టయితే బయట ఉన్నటువంటి ప్రొడక్ట్స్ తో పాటు మనం నెక్స్ట్ షాపీలో మనం చూడొచ్చు సేమ్ రేట్ మనకు ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు దానికంటే కూడా 10% మనకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి బిజినెస్ ఈ యొక్క నెక్స్ట్ మనీ ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ప్రతి వ్యక్తికి మనం డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది అనుకున్నాము. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు మనము ఏ విధంగా స్టార్ట్ చేయాలి, మనము నెక్స్ట్ మనీ బిజినెస్ ఏ విధంగా స్టార్ట్ చేసి బికమ్ ఏ నెక్స్ట్ ప్రెన్యూర్ ఏ విధంగా కావచ్చు అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ సింపుల్ గా 3 స్టెప్ ద్వారా మనము ఇది స్టార్ట్ చేయొచ్చు. అదే ఏ విధంగా అని మనం చూసినట్టయితే నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్రీ సైన్ అప్ చేయాలి. దాంతో పాటు మనం ఇక్కడ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలి. ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవచ్చు, ఇక్కడ మనము ప్రైమ్ మెంబర్షిప్ ఏ విధంగా తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనము ఎంత అమౌంట్ మనం చూసినట్లయితే 1770 రూపాయలతో మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తుంది మనకు, 270 జిఎస్టీ ఫర్ లైఫ్ టైం. ఇవి మనం ఎక్కడ వాడుకోవచ్చు అని చూసినట్లయితే మనం సర్వీసెస్ లో వాడుకోవచ్చు. దాంతో పాటు మనం ఇది బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టార్ట్ చేయడం ద్వారా బెనిఫిట్ ఏంటి, మనం త్రీ స్టెప్ కంప్లీట్ చేసాము, దాని ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు సేవింగ్ ఇస్ ఎర్నింగ్ అని మనకు ప్రతి దాంట్లో పొదుపు అవుతుంది. మన యొక్క పొదుపే మన యొక్క సంపదన. అది ఏ విధంగా మనకు పొదుపు అవుతుంది అని మనం చూసినట్టయితే సేవింగ్ ఇస్ ఎర్నింగ్ లో మనకి 2% నుంచి 20% మనము రివార్డ్ పాయింట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సర్వీసెస్ లో కావచ్చు, మన ప్రొడక్ట్ లో కావచ్చు, మనం యూజ్ చేసుకోవచ్చు. మనం షాపింగ్ చేసుకోవచ్చు, ఎర్న్ చేయొచ్చు, రిడీమ్ చేయొచ్చు, ఎన్క్యాష్ చేసుకునే ఒక గొప్ప అవకాశం ఇస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు నచ్చింది మనం రెఫర్ చేసినట్టయితే మనకి ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అని చూసినట్టయితే మనకు నచ్చినప్పుడు మనం రెఫర్ చేసినప్పుడు 1500 పైన 20% అంటే మనకు 300 రూపాయలు డైరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది. మనం ఎగ్జాంపుల్ ఒక్కరిని రెఫర్ చేసాం 300 వచ్చింది, 5 మందిని రెఫర్ చేసినాం 1500 వచ్చింది, డైరెక్ట్ గా మనం బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఐఎంపీ చేసుకుంటారా, నెఫ్ట్ చేసుకుంటారా మీ ఇష్టం. దాని తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు వాళ్ళకి నచ్చింది వాళ్ళు రెఫర్ చేశారు, వాళ్ళ డౌన్లైన్ లో వచ్చిన వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేసినట్టయితే వాళ్ళకి 300 వస్తుంది, మనకు 30 రూపీస్ వస్తుంది. మనకు 2% 1500 పైన 2% అంటే 30 రూపీస్. ఇది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంకు తీసుకోవచ్చు. ఇక్కడ ముగ్గురు వస్తే మనకు 30 రూపాయలు వస్తుంది, మనకు 25 మంది వస్తే మనకు 300 వస్తుంది, మనకు 30 రూపాయలు వస్తుంది. డైరెక్ట్ గా 2% అని చూసినట్టయితే మనము 25 మంది పైన 2% అంటే 30 రూపీస్ అంటే మనకు 750 రూపీస్. ఇది కూడా మనం డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఐఎంపీఐ చేయొచ్చు, నెఫ్ట్ చేయొచ్చు. దాంతో పాటు మనం ఇక్కడ చూడొచ్చు రెఫరల్ టు రెఫరల్ టోటల్ 10th లెవెల్ వరకు ఇన్స్టెంట్ గా కంపెనీ వర్కౌట్ ఏ విధంగా ఉంది, కంపెనీకి అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని మనం చూసినట్టయితే ఈ యొక్క 1500 రూపాయలను ఇన్స్టెంట్ గా మనకు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది 74%. ఫస్ట్ లెవెల్లో 20% 300, సెకండ్ లెవెల్లో 2% 30 రూపాయలు, థర్డ్ లెవెల్లో 3% 45 రూపీస్, ఫోర్త్ లెవెల్లో 4% 60 రూపీస్. ఈ విధంగా మనకు 74% అంటే మనకు 1110 రూపాయలు ఇన్స్టెంట్ గా మనకు డిస్ట్రిబ్యూషన్ చేసేస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇంకొక 10% మనకు 6% అనేది నైట్ 12 తర్వాత రాయల్ రూపకంగా ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఇంకొక 10% ఏదైతే ఉందో దాంట్లో మనకు గోవా ప్రోగ్రామ్ అని, దుబాయ్ ప్రోగ్రామ్ అని పక్కనే పెట్టేస్తుంది. ఇంకొక 10% ఏదైతే ఉందో దాంట్లో మనకు అడ్మిన్ చార్జెస్ దాంతో పాటు మనకు 3.75% అనేది టీడీఎస్ కూడా మనకు డిడక్షన్ అయ్యి రావడం జరుగుతుంది. ఇక్కడ రైట్ కానీ లెఫ్ట్ కానీ పీవీ కానీ బీబీ కానీ సీలింగ్ కానీ ట్రిమ్మింగ్ కానీ ఎలాంటిది లేదు. కేవలం మనం ఇక్కడ చూసినట్టయితే
10 లెవెల్ కనుక మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే మనకు టోటల్‌గా 178 కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. దాంతో పాటు ఇక్కడ మనము దీంట్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ కావచ్చు అని చూసినట్టయితే, ఇక్కడ పర్సెంటేజ్ చూసినట్టయితే మనము 100% సక్సెస్ అయినట్టయితే 178 కోట్లు వస్తుంది. 10% సక్సెస్ అయిన 17,80,00,000 వస్తుంది. 1% సక్సెస్ అయిన 2 కోట్ల రూపాయలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది ఈ యొక్క నెక్స్ట్ మనీ. లేదనుకుంటే మనం 0.1% సక్సెస్ అయిన మనము 17,80,000 రూపాయలు తీసుకునే అవకాశం కల్పిస్తుంది. మీరు ఎంత పర్సెంటేజ్ సక్సెస్ అవుతారు, మీరు ఎంత పర్సెంటేజ్ మీరు ముందుకెళ్తారంటే మన పైన డిపెండ్ అయి ఉంది. అదే విధంగా మనము ఎర్నింగ్ ఆఫ్టర్ 10th లెవెల్ అంటే మనం 10 లెవెల్ తర్వాత పరిస్థితి ఏంటి సార్ అని మనం చూసినట్టయితే, ఇక్కడ మనం టీమ్ రాయల్టీ ఉంటుంది. మనం తీసుకొచ్చిన 5 మందిని సిల్వర్ స్టార్ చేసి ఆ యొక్క 10th మనము తీసుకొచ్చిన 5 మందిని ప్రైమ్ మెంబర్ చేసి ఒక్కొక్క లెవెల్‌లో ఒక్కొక్క ప్రైమ్ మెంబర్ 10th లెవెల్ వరకు మనం చూసినట్టయితే గెట్ 1% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ₹15 వస్తుంది పర్ ఐడీ పైన. దాంతో పాటు ఇక్కడ మనము లీడర్‌షిప్ బోనస్ ఉంటుంది. మనం తీసుకొచ్చిన 5 మందిని మనం 5 మందిని చేయడానికి మనం హెల్ప్ చేసినట్టయితే మనకిక్కడ లీడర్‌షిప్ బోనస్ వస్తుంది. మన డైరెక్ట్‌గా ఉన్న వాళ్ళు సంపాదించిన దాంట్లో ఎవ్రీ డే వస్తుంది 10% వస్తుంది. ఇది కూడా మనం రిడీమ్ చేసుకునే అవకాశం ఇస్తుంది కంపెనీ. ఆ తర్వాత చూడొచ్చు టీమ్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూడొచ్చు 2% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు ఇక్కడ ఈ యొక్క ₹30 వస్తుంది. మనకు గోల్డ్ రాయల్టీ. గోల్డ్ రాయల్టీ కావాలంటే మనం ఏం చేయాల్సింది అని చూసినట్టయితే, మనం తీసుకొచ్చిన 5 మందిని మనం సిల్వర్ చేసినట్టయితే మనం గోల్డ్ రాయల్టీకి అచీవ్ కావచ్చు. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ డైమండ్ రాయల్టీ గెట్ 3% ఆఫ్టర్ 10 లెవెల్ అన్‌లిమిటెడ్ డెప్త్ మనకు డిఫరెన్షియల్‌గా వస్తుంది ₹45 పర్ ఐడీ పైన. మనం గోల్డ్ డైమండ్ కావాలంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్‌లలో 5 మందిని మనము గోల్డ్ స్టార్ చేసినట్టయితే మనం డైమండ్ స్టార్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ క్రౌన్ డైమండ్ రాయల్టీ మనం జైనింగ్ చేసిన వాళ్ళే కాదు, కంపెనీలో ఎవరు జైనింగ్ అయినా ఎవరు ప్రైమ్ మెంబర్ అయినా దానిపైన మనకు ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. అదే మన క్రౌన్ డైమండ్ రాయల్టీ. మనం క్రౌన్ డైమండ్ కావాలి అంటే మనం తీసుకొచ్చిన వాళ్ళే కాదు, డిఫరెంట్ లెగ్గులలో 5 లెగ్గులలో 10 లెవెల్లలో 5 మందిని డైమండ్స్ కనుక మనం సృష్టించినట్టయితే మనము క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత చూడొచ్చు మనకు ఇక్కడ రాయల్ క్రౌన్ డైమండ్ 0.5% వస్తుంది. 5 మంది డైమండ్స్ క్రౌన్ డైమండ్ సృష్టించినట్టయితే మనము రాయల్ క్రౌన్ డైమండ్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్టయితే సిల్వర్ స్టార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాలరీ రూపకంగా పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే సిల్వర్ స్టార్ రాయల్టీ అచీవర్స్ ఉన్నారో వాళ్ళు మినిమం గా ₹2,500 టెక్స్ మనీ ద్వారా సంపాదించినట్టయితే వాళ్ళకి కంపెనీ టర్న్ ఓవర్ 1% ఇస్తారు. అది కనుక మనం చూసినట్టయితే అది ఎవ్రీ మంత్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ కి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఎంతమంది సిల్వర్ స్టార్ అచీవర్స్ ₹2,500 సంపాదించిన వాళ్ళు ఉన్నారో అందరికి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు గోల్డ్ రాయల్టీ అచీవర్స్ ఎవరైతే ఉన్నారో మినిమం ₹5,000 సంపాదించిన వాళ్ళకు కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది గోల్డ్ రాయల్టీ అచీవర్స్ ₹5,000 సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత డైమండ్ స్టార్ రాయల్టీ 1% ఎవరైతే ₹20,000 డైమండ్ వాళ్ళు సంపాదించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది కంపెనీ పర్ఫార్మెన్స్ బోనస్. ఆ తర్వాత క్రౌన్ డైమండ్ రాయల్టీ 0.5% ఇవ్వడం జరుగుతుంది కంపెనీ టర్న్ ఓవర్ నుంచి. ఎవరైతే ₹40,000 సంపాదించారో క్రౌన్ డైమండ్ వాళ్ళకు ఈక్వల్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూడొచ్చు రీపర్చేస్ ఇన్కమ్. మరి నెక్స్ట్ మనలో రీపర్చేస్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క రీపర్చేస్ ఇన్కమ్ మనం చూడొచ్చు. ఏదైతే మనం ఒక ఎగ్జాంపుల్ అనుకుందాం, ఒక 1 lakh టీమ్ అయింది అనుకుందాం ఫ్రెండ్స్. ఒక్కొక్కరి పైన మనకు 0.25 పైసా వచ్చినా కూడా మన యొక్క మన పర్ డే ఇన్కమ్ 25,000. అది ఏ విధంగా అవుతుంది అని మనం దేని ద్వారా అవుతుందని మనం చూసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ వాళ్ళు రీఛార్జ్ చేస్తున్నారు ఒక ₹1,000. ఆ యొక్క ₹1,000 రీఛార్జ్ ఏదైతే చేస్తున్నారో దాంట్లో మనం చూడొచ్చు మనకు 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ యొక్క 1% రివార్డ్ పాయింట్స్ లో అంటే మనకు ₹10 వెళ్ళిపోయింది అంటే రీఛార్జ్ ఎంత చేశారు 990. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ ₹20 వచ్చింది. అంటే ఫైనల్ రీఛార్జ్ ఎంత అంటే ₹970 అంటే మనకి ₹20 వచ్చింది. కానీ మనము అక్కడ ₹10 వచ్చినా కూడా మన యొక్క పర్ డే ఇన్కమ్ 25,000 పర్ పర్సన్ పైన 0.25 పైసా వచ్చినా కూడా. ఆ తర్వాత మర్చెంట్ ఉంటుంది. మర్చెంట్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే ఈ యొక్క నెక్స్ట్ మనీ మర్చెంట్ అనేది
టోటల్ గా ఫ్రీ ఫ్రెండ్స్ ఇది. కానీ ఇక్కడ మనకు 10% మనకు డిస్కౌంట్ ఇవ్వాలి. ఎవరైతే మనకు మర్చెంట్ ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి. దానికి బెనిఫిట్స్ మర్చెంట్‌కి ఏ విధంగా బెనిఫిట్ జరుగుతుందంటే న్యూ కస్టమర్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అదే విధంగా అది ఏ విధంగా వర్కౌట్ అవుతుందని చూసినట్టయితే ఒక ₹1000 షాప్ వాళ్ళకి పే చేస్తున్నారు. దాంట్లో రివార్డ్ పాయింట్స్ 7.5 మనకు 75 మనకు మైనస్ అయిపోయింది. 7.5 మనం రివార్డ్ పాయింట్ యూజ్ చేసుకుంటే ఎంత పే చేశారు అని చూసినట్టయితే 925 పే చేశారు. అక్కడ మనకు ₹900 రిసీవ్డ్ అయిందంటే మనకు ఏ విధంగా అయితే మనకు ఈ యొక్క బెనిఫిట్ ఉందో మనము ₹25 ఎక్కడ వెళ్ళిందని చూస్తుంటే డిస్ట్రిబ్యూషన్ లో మనకు అది వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం ఇక్కడ చూడొచ్చు 1 క్యూఆర్ కోడ్ ఫర్ ఆల్. మనకు గూగుల్ పే, ఫోన్ పే, భారత్ పే ఏ విధంగా ఉంటుందో మనకు నెక్స్ట్ మనీ క్యూఆర్ కోడ్ మనకు అదే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు రోలప్. ఈ యొక్క రోలప్ అంటే ఏంటి అని చూసినట్టయితే మనం ఏదైతే మన టీం మన జాయినింగ్స్ ఉన్నాయో ఆ యొక్క జాయినింగ్స్ పైన ఒక 10 మెంబర్స్ జాయినింగ్ చేసామనుకోండి, ఒక మెయిన్ లెగ్ నుంచి ఒక ₹95 వస్తే ఇంకా మిగతా అన్ని లెగ్ నుంచి ఒక ₹5 వచ్చినట్టయితే మనం రోలప్ నుంచి మనం రిమూవ్ కావచ్చు ఫ్రెండ్స్. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ షాపీ ఇన్కమ్. ఈ నెక్స్ట్ షాపీ ఇన్కమ్ ఇది ఒక యాడ్ అండ్ బ్యాక్ అండి, కంపల్సరీ లేదు. కానీ మనం ఇది చేయడం ద్వారా మనకు చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు అది ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి అని చూసినట్టయితే మనం సేవింగ్ ఇస్ ఎర్నింగ్ అనుకున్నాం. మనకు సేవింగ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది ఒక షాపింగ్ ద్వారా చూసినట్టయితే మనకి ఇక్కడ ఎంఆర్పి కంటే తక్కువ దొరుకుతుంది. దాంతో పాటు మనకు 10% డిస్కౌంట్ పాయింట్స్ కానీ రివార్డ్ పాయింట్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ పర్చేజ్ చేయడం ద్వారా మనం నెక్స్ట్ షాపీ ఐడిని మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు ఈ యొక్క ప్రోడక్ట్ పర్చేజ్ చేయడం ద్వారా. ఆ తర్వాత చూడొచ్చు మనకు ఆటో గ్రూప్ మ్యాచింగ్ బోనస్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ ఏ, గ్రూప్ బి పైన కనుక మనం చూసినట్టయితే మనకు గ్రూప్ ఏ వాళ్ళు పర్చేజ్ చేసుకున్నప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ మనకు అది మనం జాయినింగ్ చేసిన వాళ్ళు ఉంటారు. రైట్ సైడ్ అనేది మన సీనియర్ నుంచి రావచ్చు ఒక లెగ్. ఒకవేళ కనుక మనము ఈ యొక్క మ్యాచింగ్ మనం చూసినట్టయితే 12% బీబీ మ్యాచింగ్ పైన మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు క్యాపింగ్ కనుక చూసినట్టయితే పర్ మంత్ 30 lakhs క్యాపింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత ఒకవేళ మనం పర్ డే చూసినట్టయితే పర్ డే 1 lakh క్యాపింగ్ ద్వారా మనం తీసుకోవచ్చు. అదే విధంగా మనం ఇక్కడ చూడొచ్చు ఈ నెక్స్ట్ మనీ కనుక మనం చూసినట్టయితే మనకు ఒకవేళ మనకు సింగిల్ లెగ్ మనకు ఏదైతే ఉందో మ్యాచింగ్ అనేది వన్ సైడ్ మనకు నడుస్తుంది అనుకుందాం. ఒక సింగిల్ లెగ్ ఆటో లెగ్ మ్యాచింగ్ బోనస్ ఉంటుంది. ఇక్కడ మనకు సింగిల్ లెగ్ లో కూడా గ్రూప్ ఏ, గ్రూప్ బి మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 12% బీబీ మ్యాచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క క్యాపింగ్ పర్ మంత్ 30 lakhs సింగిల్ లెగ్ లో కూడా ఉంటుంది. అదే విధంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఏదైతే మనము ఈ యొక్క సింగిల్ లెగ్ ఇన్కమ్ ఉందో ఈ యొక్క సింగిల్ లెగ్ లో మనకు బీవీ మ్యాచింగ్ కూడా మనకు 12% అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ పర్ఫార్మెన్స్ బోనస్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ బోనస్ అనేది ఈ యొక్క పొటెన్షియల్ ఎంత ఉంది అని చూసినట్టయితే టోటల్ గా వచ్చేసి మన యొక్క పర్ మంత్ 4,38,85,320 పర్ మంత్ తీసుకునే అవకాశం. అది మనకు ఫస్ట్ జనరేషన్ లో 2%, 10th జనరేషన్ లో 2%, మిగతా అన్ని జనరేషన్ 1%. ఈ యొక్క పర్ఫార్మెన్స్ బోనసే మనకు మనము పర్ మంత్ 4,85,000 మనకు 38,85,320 రూపీస్ తీసుకునే అవకాశం. ఆ తర్వాత మనము లీడర్షిప్ బోనస్ ఉంటుంది. ఇక్కడ లీడర్షిప్ బోనస్ కనుక మనం చూసినట్టయితే మనకు 5th జనరేషన్ వరకు ఎవరైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తున్నారో 2.5% ఎక్స్ట్రా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనకు లీడర్షిప్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మనం చూడొచ్చు ఫ్రెండ్స్ గోల్డ్ రాయల్టీ. ఎవరైతే గోల్డ్ రాయల్టీ అచీవర్ ఉన్నారో 3% గెట్ 3% కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈక్వల్ డివైడెడ్ ఇన్ ఆల్ గోల్డ్స్. ఎవరైతే గోల్డ్ రాయల్టీ ఉన్నారో వాళ్ళకు 3% అండ్ అబోవ్ మనకు కంపెనీ టర్న్ ఓవర్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మినిమం 10,000 బీవీ గ్రూప్ మ్యాచింగ్ అయిన వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగానే కంపెనీ రాయల్టీ మనకు 2% అనేది మనకు డైమండ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 30,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఇక్కడ కంపెనీ రాయల్టీ అనేది మనకు డైమండ్ వాళ్ళకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కంపెనీ రాయల్టీ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 1%. ఎవరికైతే 1 lakh గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయిందో వాళ్ళకు కంపెనీ టర్న్ ఓవర్ వచ్చి మనకు 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత రాయల్ క్రౌన్ డైమండ్ వాళ్ళకు 0.5% ఇవ్వడం జరుగుతుంది 2 lakhs గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే. దాంతో పాటు ఇంకొక బెనిఫిట్ ఫ్రెండ్స్, చాలా సూపర్ బెనిఫిట్ ఇది బోనస్.
మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నెక్స్ట్ షాపింగ్ ద్వారా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. దేశ విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా, దాంతో పాటు మన లగ్జరీ కాలో తిరగాలనుకున్నా, ఒక ఇండిపెండెంట్ విల్లాలో ఉండాలి అనుకున్నా, మనము ఈ యొక్క బోనస్ ద్వారానే మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్. ట్రావెల్ ఫండ్ ఎవరికి ఇస్తారో అని చూసినట్లయితే 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 50,000 గ్రూప్ బీబీ మ్యాచింగ్ అయిన వాళ్ళకు ట్రావెల్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత కార్ ఫండ్ 2% ఎవరికైతే మనకు ఒక మంచి కార్లో తిరగాలని ఎవరైతే అనుకుంటున్నారో 2% కంపెనీ టర్న్ ఓవర్స్ తీసుకునే అవకాశం ఉంది. గ్రూప్ బీవీ 1 lakh గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయిన వాళ్ళకు కార్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు హౌస్ ఫండ్ 2% కంపెనీ టర్న్ ఓవర్స్ ఇవ్వడం జరుగుతుంది. 1,50,000 గ్రూప్ బీవీ మ్యాచింగ్ అయినట్టయితే మనకు హౌస్ ఫండ్ 2% కూడా రావడం జరుగుతుంది. ఇవన్నిటి కూడా మనకు ఎలిజిబిలిటీ ఏంటి అని చూసినట్టయితే కేవలము అక్కడ మనము 200 బీవీ పర్చేజ్ చేయాలి సెల్ఫ్ ఐడి పైన. ఇది ఒకటి మనం ఇక్కడ ఎలిజిబిలిటీ కంపల్సరీ మనం ఇక్కడ తీసుకోవాల్సిందే ఫ్రెండ్స్. దాంతో పాటు పేఅవుట్ గివెన్ బై మంత్లీ బేసిస్. దీని యొక్క పేఅవుట్ అనేది మనకు మంత్లీ బేసిస్ లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి మనకు ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ సక్సీడ్. మనకు స్కిల్ ఇండియా ఉంది, ఎన్ఐసి ఉంది, ఆ తర్వాత ఎన్ఎస్డిసి ఉంది. మనం సక్సెస్ కావడానికి ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం వాడుకుంటూ మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు మనకి ఇక్కడ ఈ యొక్క అడ్వైజర్ ట్రైనింగ్ ఏదైతే ఉందో మనము క్లియర్ మైండ్ సెట్ మనం అచీవ్ కావచ్చు. వెల్నెస్ అడ్వైజర్ కావచ్చు, లైఫ్ అడ్వైజర్ కావచ్చు, ట్రావెల్ అడ్వైజర్ కావచ్చు, ఆగ్రో అడ్వైజర్ కావచ్చు. లెర్న్, గ్రో, సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి మనం నేర్చుకుని మనము వెళ్ళచ్చు. వెల్నెస్ అడ్వైజర్ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ మిరాకిల్ మార్నింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ 5 days మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. దాంతో పాటు నెక్స్ట్ మనీ గ్రోత్ ఎక్సలేటర్ 14 days క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ టు హెల్ప్ సక్సీడ్. మనం సక్సెస్ కావడానికి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మనం సక్సెస్ కావచ్చు. ఈ యొక్క నెక్స్ట్ షాప్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో గోయింగ్ బ్రాండ్ సంబంధించిన ఫ్రెండ్స్ వరల్డ్ క్లాస్ వెల్నెస్ ప్రొడక్ట్స్ అండి. అదే విధంగా ఇవన్నీ కూడా చూసినట్టయితే అథాటిక్స్ ప్రొడక్ట్స్ హానెస్ట్ ప్రైస్ లో ఉన్నాయి. అదే విధంగా ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్ ప్రొడక్ట్స్ అండి. మీకు గనక ఈ యొక్క ప్రొడక్ట్స్ నచ్చినట్టయితే మీరు పర్చేజ్ చేయొచ్చు, మీరు షాపింగ్ చేయొచ్చు, మీరు రెఫర్ చేయొచ్చు. మనం షాపింగ్ చేసుకొని మనం వాడిన తర్వాత మనకు నచ్చితే అప్పుడు మీరు రెఫర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీరు గనక ఈ యొక్క నెక్స్ట్ మనీలో మీరు సైన్ అప్ చేసుకోకపోతే సైన్ అప్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో మీకు లింక్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్ అప్ చేయండి. మీకు ఇంకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే నా మొబైల్ నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మీకు గనక ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీరు సైన్ అప్ చేసుకోకపోతే వెంటనే సైన్ అప్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.